వచ్చేసా. ఏమే శ్రావణి, బయట బాగా ఎండగా ఉంది, కొంచెం చల్లగా ఏదైనా జ్యూస్ ఉంటే ఎవడైనా ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని. ఇంట్లో పండ్లేమి లేవండి, అన్నీ అయిపోయాయి. పోనీలేవే, ఇంట్లో ఏ పండు ఉంటే ఆ పండు ఏదో జ్యూస్ తెచ్చి పుణ్యం కట్టుకొస్తామని. పండు ఉందండి, ఒక్క 5 నిమిషాలు మీకోసం సూపర్ జ్యూస్ తీసుకొస్తాను. अभी मजा आएगा ना भिड़ो पेलिची नागिन निगा రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇదేంటి శ్రావణి ఈ రంగులో ఉంది? యాపిల్ కాదు, మ్యాంగో కాదు, సపోటా అంతకంటే కాదు, ఏంటి వింతగా ఉంది ఇది? ముందు మీరు తాగండి, సర్ప్రైజ్ మీకు మీరే చెప్తారు సూపర్ ఉంది అని. అమ్మా, ఏంటిది ఇంత పుల్లగా ఉంది? ఏం కలిపావు ఇందులో? రక్తం పీల్చేసేలా ఉంది పులుపు. మీరే కదండి ఏదో పండు జ్యూస్ తీసుకురమ్మన్నారు. అవును, పండు జ్యూస్ అన్నాను, కానీ ఇంతకు ఇది ఏ పండు జ్యూసే? చాలా సేపు ఆలోచించానండి, ఇంట్లో ఏ పండు లేవు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, మన ఇంట్లో చింతపండు ఒక్కటే ఉందండి. అందుకే దాన్ని నానబెట్టి శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి ఐస్ క్యూబ్స్ వేసి మరీ తీసుకొచ్చానండి. దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది, తెలుసా మీకు? అందుకే మీకు హెల్దీగా ఉండాలని ఇచ్చా. చింతపండుతో ఎవరైనా జ్యూస్ చేస్తారా? అది పులుపు కోసం కూరల్లో వేసుకుంటారే నా తల్లే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పేరు చివర పండు ఉంది కదండి, మామిడి పండు జ్యూస్, జామ పండు జ్యూస్ ఉన్నప్పుడు చింతపండు జ్యూస్ ఎందుకు ఉండకూడదు? నన్ను క్షమించు తల్లి, ఇంకెప్పుడు పండు జ్యూస్ అని అడగను, ఓకేనా? ప్లీజ్ కొంచెం చల్లటి నీళ్ళు తెచ్చి పుణ్యం కట్టుకో. ఉండండి, ఆ నీళ్ళల్లో నిమ్మపండు పిండి తెస్తాను. వద్దు బాబోయ్, నీ పండ్లాజికి ఒక నమస్కారం. నాకు ఏ పండు జ్యూస్ వద్దు, ఏమి వద్దు. ఏమండి ఆగండి. వద్దు వద్దు.